హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సమ్మక్క సారక్క జాతర దగ్గర జంపన్న వాగుకు వచ్చామండి. జంపన్న వాగులో ఇగో ఇక్కడ ప్రతి దగ్గర ఇట్లా నిలుపుకుంటారండి అమ్మవారిని. సమ్మక్క సారక్క రెండు గద్దెలను ఇట్లా పెట్టేసి అన్నీ ఇగో చూడండి ఎంత పొడవుతా నది, ఈ వాగు ఎంత పొడవుతా అయితే ఉందో అంత పొడవుతా అమ్మవారిని ఇక్కడ గ్రామస్తులు వచ్చి పెడతారండి. ఇట్లా పందిరేసి చూడండి, పందిరి కూడా ఎంత బాగుంది. ఇట్లనే పందిళ్ళు, ఈ పందిళ్ళు వేసి ఇట్లా అమ్మవారిని నిలుపుతారండి. నిలిపి వచ్చిన భక్తులందరూ అక్కడ పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయ కొట్టి మంచిగా కానుకలు పెట్టేసి ఏమన్నా తెస్తే చీర జాకెట్లు కానీ ఏమన్నా జాకెట్ పీసులు పువ్వులు గాజులు తెస్తే అక్కడ పెట్టి వాళ్ళని దర్శించుకుంటారండి, కొలుసుకుంటారు. అంటే ఈ జంపన్న వాగులోకి స్నానానికి వెళ్ళే ముందు ఇలాగా స్నానం చేసే ముందు పసుపు కుంకుమలు వేసి అమ్మవారిని గట్టు మీద నిలబెట్టి చేస్తారనమాట. ఇదిగో వచ్చిన వాళ్ళ కోసము ఆ నదిలో స్నానం చేసేటోళ్ళు చేస్తారు, చేయొద్దు చేసి మళ్ళీ బయట ఫ్రెష్గా ఆ నీళ్ళు కొంచెం అట్లా ఎర్రగా అయిపోతాయి కదా, ఇట్లా చేయాలి ఫ్రెష్గా అనుకుంటే మళ్ళీ ఇలాగా పంపులన్నీ ఏర్పాటు చేసిండ్రండి. ఈ పంపులన్నీ ఏర్పాటు చేసిండ్రు. ఈ పంపులల్లో ఇంకా మంచిగా స్నానం ఫ్రెష్గా చేసుకొని ఫ్రెష్ వాటర్తో చేసుకొని ఇవి నదిలో చేసిన తర్వాత ఇక్కడ చేసుకుంటారండి ప్రజలు. ఇక ఇష్టము ఎంత బాగున్నాయి చూడండి ఈ నల్లాల ఏర్పాటు. ఇంకా పైన అయితే ఎంత జనమో, ఇసుక వెత్తే రాలనంత జనం అండి. ఇక కానీ ఇక్కడ నదిలో స్నానం అయితే కంపల్సరీ చేస్తారండి. ఈ జంపన్న వాగు చాలా పవిత్రమైనదండి. ఏమన్నా పాపాలున్నా దోషాలున్నా కరిగిపోతాయని ఇక్కడ వాళ్ళ విశ్వాసము, మనందరి నమ్మకం కూడా. అంటే చాలా వరకు అన్ని కోరికలు తీరుతూనే కదండి ప్రతిసారి అమ్మవారికి ఇంతమంది భక్తులు రావడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం అండి. అసలు ఒక్కొక్కరు కుటుంబాలే రావడం జరుగుతుందండి ఇక్కడికి. వచ్చి ఒక్కొక్కరు వారం రోజులు ఉంటారు, 10 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు. అమ్మవారు ఇక గద్దె మీదకి వచ్చినప్పుడైతే ఇంకా ఉర్రుతలు అంత భక్తి భావంతో ఉంటారండి వాళ్ళు. అసలు మనకు కూడా ఏదైనా కోరుకున్నామంటే ఖచ్చితంగా జరుగుతుందండి. జరిగిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మళ్ళీ అమ్మవారికి ఏటకపోతులను కోయడం, తర్వాత కోళ్ళను కోసేటోళ్ళు కోళ్ళను కోస్తారు, తర్వాత నైవేద్యాలు పెట్టేటోళ్ళు పెడతారు. అన్ని విధాలుగా వాళ్ళు ఏ రకంగా చీర జాకెట్లు అన్నీ ఏ విధంగానైతే మొక్కుకుంటారో ఆ మొక్కులన్నిటిని మాత్రం వాళ్ళు తీర్చుకుంటారండి. మళ్ళీ వస్తారు, ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుందండి. అయినా ఇప్పుడు ఎప్పటికి జరుగుతుంది అని అందరికీ తెలుసు అండి. ఇప్పుడు ప్రతిసారి ఆ జాతర వచ్చినప్పుడే పోవాలనేది ఏం లేకుండా ప్రతిసారి ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తూనే ఉన్నారండి అమ్మవార్ల దగ్గరికి అయితే. ఇక అసలు ఈ గ్రామ దేవతలు చాలా కొలువుదీరి ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ.